యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినం మొదలు మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు, స్తుతులు. ఈ రాత్రి మీ పాదాల చెంతకొచ్చి ప్రార్థన చేస్తున్నా. మీ మహిమ మా జీవితాల్లో ప్రసరింపచేయండి. మీపై ఆధారపడటం మాకు నేర్పించండి. మా అనుదిన జీవితాలు మీతో కలిసి కట్టుకోవటానికి గ్రహింపునివ్వండి ప్రభు. మా ప్రేక్షకులు తమ జీవితాలను పరిశుద్ధంగా నిర్మాణం చేసుకోవటానికి సహాయం చేయండి. శరీరాన్ని జయించటానికి, లోకము దాని ఆకర్షణను అధిగమించటానికి కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము ధ్యానం. ఏలియా మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యములోనికి ఒక దిన ప్రయాణం వెళ్లి బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. యెజబేలు అను స్త్రీ, అహాబు భార్య రాణి, ఏలియాను చంపుతానని ప్రమాణం చేసినప్పుడు ఏలియా భయపడ్డాడు. ఏలియా వృక్షము క్రింద పడుకొని నిద్రపోతున్నాడు. దేవుని దూత అతనిని లేపి బలపరుస్తున్నాడు. దేవుడు ఏలియాను కోరుకున్నాడు. ఏలియా దేవుణ్ణి కోరుకోవటం కాదు. ఇక్కడ గొప్ప పాఠం ఉంది. ఏలియా ఏమై ఉన్నాడో దానిని బట్టి కోరుకోలేదు దేవుడు. దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి ఏలియాను కోరుకున్నాడు. ఈ మాట గ్రహించండి. ఏలియా యొక్క స్వభావం, ఏలియా యొక్క పొటెన్షియాలిటీ దేవుని పిలుపులో ఎక్కడ చోటు చేసుకోలేదు. దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, అపారమైన ఆయన యొక్క అద్భుత శక్తి ఆయన ఏలియాను ఎన్నుకోవటానికి కారణం. ఏలియా బలహీనుడే. ఏలియా యందు దేవుడు బలవంతుడు. విద్యుత్ లేని కరెంటు తీగ, విద్యుత్ పాస్ అవుతున్న కరెంటు తీగ, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం మీరు ఎరుగుతారు. విద్యుత్ సరఫరా కానటువంటి తీగ ప్రమాదరహితం. అట్లాంటి వాడు ఏలియా. విద్యుత్ ప్రసారం అవుతున్న తీగ,
విద్యుత్తుతో కూడా ఏలియా అట్లాంటి వాడు. కనుక విద్యుత్తులోనే ఉంది కానీ తీగలు ఏం లేదు. అలాగున ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఏలియా బలహీనంగా మాట్లాడుతున్నాడు, బలహీనంగా తలస్తున్నాడు, బలహీనంగా ప్రవర్తిస్తున్నాడు. ఆలోచన, మాట, ప్రవర్తన, ఈ మూడింట ప్రస్ఫుటముగా బలహీనుడు అనేది తెలుస్తోంది. అందుకే దేవుడు అతనిని బలపరుచడం ప్రారంభించాడు. బలహీనులకు శక్తినిచ్చేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. బలహీనులను బలపరిచేటువంటి వాడు. అందుకే ఏలియా నిద్రపోతున్నప్పుడు దేవదూతలు లేపి భోజనం చేయమన్నాడు. భోంచేసి మళ్ళా పడుకున్నాడు. మానసిక వేదన మనిషిని ఎట్లా చేస్తుందంటే నిద్రాణ స్థితికి తీసుకెళ్ళిపోతుంది, నిర్వీర్యమైపోయేట్టుగా చేస్తుంది. ఇది వాస్తవం. ఐఎమ్ హెల్ప్లెస్ అనే ధోరణికి వెళ్ళిపోతారు. అక్కడే సూయిసైడ్ టెండెన్సీ వస్తుంది. నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని, నేనేం చేయలేను, ఏదైనా నన్ను ఏమైనా చేసేయచ్చు. కనుక ఇలాంటి భావనలు మనలో ఎన్నడూ రానియకూడదు, రానియవద్దు కూడా. We are not alone. God is with us because He is Emmanuel. మనం ఎన్నడూ ఒంటరి వారం కాదు. యేసు ప్రభు పలుమార్లు ఒంటరి అయ్యాడు. శిష్యులు వదిలేసినప్పుడు, ప్రజలు తరిమేసినప్పుడు ఆయన అన్నారు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళినా నేను ఒంటరిని కాను, నా తండ్రి నాతో ఉన్నారు అన్నారు. ఒంటరితనం అనేటువంటి భావన మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నప్పుడు ఒంటరితనం నరునికి మంచిది కాదు. కనుక దేవుడు నరుని ఎన్నడూ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నరుడే దేవుని విడిచిపెట్టాడు. ఏలియా దేవుణ్ణి గురించి ఆలోచించడం మానేశాడు. మరణం గురించి ఆలోచిస్తున్నాడు. యెజబెల్ అనే ఒక మహిళ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుడు అతనిని బలపరుస్తున్నాడు. చూడండి, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఏమిటంటే ఏలియా ఎప్పుడు బలహీనుడైపోయి పడుకున్నాడో, చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో నన్ను తీసేసుకొని, అప్పుడు దేవుడు తన ప్రణాళిక అతని పక్షంగా సిద్ధం చేశాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హ్యూమన్ ఫెయిల్యూర్స్లో కూడా డివైన్ మిషన్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఇన్ ద బైబల్. మన పనికిరాని వాళ్ళం, మన ఉపయోగం లేని వాళ్ళం, మనకు జ్ఞానం లేదు, మనకు శక్తి లేదు, మనకు పొటెన్షియాలిటీ లేదు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ దినాన మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధమయ్యింది. ఇది మనం గుర్తెరగాలి. నేను చెప్పాను మీకు గత దినం కూడా, 2004వ సంవత్సరంలో చివరి 6 మాసాల్లో ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడు, అంతకంటే దారుణంగా ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఇంకొక ఎపిసోడ్ చేయటానికి నిన్ను అడిగితే చూడు నన్ను. చివరికి వచ్చాం. ఇంక 6 నెలల్లో బైబిల్ పూర్తవుదనగా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఆర్థిక స్థితి భయంకరంగా ఉంది. ఇంకా నేను చెయ్యను ప్రభు, ఈ చిన్న 6 మాసాలు బైబిల్ చివరికి వచ్చేసాను, లెట్ మీ కంప్లీట్ దిస్ అని చెప్పి బతిలాడాను ప్రభువుని. ఆ రోజునే నా కొరకు ప్రణాళిక ఉంది, ఇంకా 2వ సైకిల్ కంప్లీట్ చేయాలి టీవీలో అని. అందుకే నేను చెబుతున్నాను, ఇట్ ఇస్ ద గాడ్స్ ప్రిన్సిపల్. ఏమిటంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అయినప్పటికీ కూడా ఈయన బలహీనుడు, ఈయన వదిలేద్దామని మనుషులు అయితే అనుకుంటాం. ఎవరైనా బలహీనుడితోటి గొప్ప పని ప్లాన్ చేస్తారా? ఒక బలహీనుడితో, ఒక మరణాపేక్ష కలిగిన వారితో, ఒక భయకంపితుడితో గొప్ప పని ఉంది నీకు అని ఎవరైనా ప్లాన్ చేస్తారా?
ఇది మానవ విధానం కాదు ప్లాన్ చేసేది, అట్లా ఇట్స్ ఎ డివైన్ ప్లాన్. దేవుడు అట్లాంటివే ప్లాన్ చేస్తాడు. బలవంతుని వాడుకుంటే ఏంటి గొప్ప, బలహీనుని వాడుకుంటాడు. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ చెప్పింది అది. ఆయన పిలిచిన పిలుపులు చూడండి, బలవంతులను వెర్రి వారిని చేయటానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్స్ ట్రూ ఇన్ మై లైఫ్, ఇట్స్ ట్రూ. నేను బలహీనుణ్ణి బలవంతులను వెర్రి వారిని చేశాడు దేవుడు అనేక సందర్భాల్లో. కాబట్టి మానవుల యొక్క బలం దేవుని ఎదుట ఎందుకు కొరరానటువంటిది. అందుకే పౌలు అన్నాడు, ఆయన బలహీనత మనుషుల బలం కంటే గొప్పదిలే అని ఒక కితాబ్ ఇచ్చాడు. అంటే దేవునికి బలహీనత ఉందని కాదు, మానవులకు బలం లేదని ఆయన ఎదుట, అది అర్థం. కనుక దేవుడు బలపరుస్తున్నాడు భోజనం పంపించి. అతను తిరిగి తిని పడుకున్నాడు. మరలా రెండవ మారు వచ్చాడు, అతను ముట్టాడు, అతను మరలా భోజనం పెట్టాడు. పెట్టి చెబుతున్నాడు, నీవు లేచి భోజనం చెయ్యుము అని చెప్పి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. సిద్ధమై ఉన్నది కాదు, నీకు సిద్ధమై ఉన్నది. ఎట్లా చెప్తావండి? శక్తికి మించినటువంటి పని నువ్వు చెయ్యాలి అని ఎలా చెప్తారు? విత్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తితో చేయాలి. నా శక్తికి మించినటువంటి పని చేసే పరిష్కారం కంటిన్యూ చేయటం. నాకు విదేశీ సహాయం లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ 22 ఏళ్ళు, నేను 21 సంవత్సరాలు నేను సేవకు వచ్చి నిండిపోయాను. ఎందుకు చెబుతున్నానంటే, మానవ సంబంధమైనటువంటి సపోర్ట్తో ఐ కాంట్ రన్ దిస్. కనుక నేను అనుకుంటాను, ఇది నా శక్తికి మించిన ప్రయాణం. నీకు సిద్ధంగా ఉంది అని ఆనాడు ఏలియాతో చెప్పాడు దేవుడు. ఇవాళ నీ జీవితం, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసం అయితే ఎన్నో అనుభవాలు నీకు కూడా ఉండుంటాయి. నీ కుమార్తె వివాహం నువ్వు అనుకోకపోవచ్చు ఇట్లా చేయగలుగుతానని, నీ శక్తికి మించి జరిగి ఉండొచ్చు. నీ కుమారుడు మంచిగా సెటిల్ అయి ఉండొచ్చు. నువ్వు నివసిస్తున్న ఇల్లు నీ శక్తికి మించింది అయి ఉండొచ్చు. సమాజంలో నువ్వు చేసే పని కంటే నీకు అధికమైన గౌరవం దొరకొండొచ్చు. నీకు శక్తికి మించింది దేవుడు ఇస్తాడు. కనుక మన శక్తికి మించింది ఇవ్వండి అని మనం అడిగితే ఇచ్చినవాడు కాదు. ఈ పాయింట్ గుర్తెట్టుకోండి. చాలామంది ఇవాళ అద్భుతంగా దీవించే దేవుడు అని అడుగుతున్నారు. బేసిక్ ప్రిన్సిపల్ గుర్తెరగకుండా, నాకు ఇవ్వయ్యా, శక్తికి మించి నాకు ఇచ్చేసేయి, నేను అనుభవిస్తానంటే నీకు శక్తి లేదు, నువ్వేమో అనుభవిస్తావు. ఆయన ఇవ్వాలి అది కూడా. చూడండి, ఒక ప్రముఖమైన వ్యక్తి, ఆయన పేరు నేను చెప్పను కానీ, ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను. ఒకప్పుడు భోజనం లేదట, ఆకలితున్నాడట, చాలా సంపాదించాడట, కానీ ఆరోగ్యం సహకరించగా భోంచేయలేకపోయాడట. టోటల్గా ఆయన లైఫ్ అంతా కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఆకలితోనే బతికాను నా చిన్నతనం నుంచి అన్నాడు. మల్టీ మిలియనర్. ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియనివాడు అన్నాడు, మల్టీ మిలియనర్, వందల వేల కోట్ల అధిపతి అతను. బాల్యంలో డబ్బు లేక భోంచేయలేకపోయాడు, సంపాదించినాక ఆరోగ్యం లేక భోంచేయలేకపోయాడు, తింటే చచ్చిపోతాడు. కాబట్టి దేవుడి శక్తి ఇవ్వాలి. కనుక మనకు మించినటువంటిది ప్రయాణం, మనకు ఫ్యూచర్ సిద్ధంగా ఉంది అని అన్నప్పుడు, ఆర్ వీ రెడీ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో మనం దాన్ని ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళగలుగుతామా? చేయుటకు ఆయన మనకిచ్చిన పని ఆయన సంపూర్తి చేస్తాడు. ఆయన సంపూర్తి చేస్తాడు, మనం కాదు. నీకు బిడ్డలను ఇచ్చాడు అనుకో, వారి విద్యకు, వారి ఆరోగ్యానికి, వారి పోషణకు వనరులు ఆ ప్రభువే ప్రొవైడ్ చేస్తాడు. బికాజ్ ఈజ్ ద ప్రొవైడర్. ఆయనే ప్రొవైడ్ చేస్తాడు, నీ మీద వేసి వదిలేయడు. వారి విద్య కానీ, వారి వివాహాలు కానీ అన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయనకు ప్రార్థించడం, నమ్మకంగా ఉండటం, యథార్థంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, పాపరహితంగా జీవించడం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం,
ఇతరులను ద్వేషించకుండా జీవించడం, ఇవి నువ్వు చేసినప్పుడు, ఇవి చేయనప్పుడల్లా కూడా నీ స్పిరిచువల్ అకౌంట్లో బెనిఫిట్స్ పడుతూనే ఉంటాయి, దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఈ అధ్యాయంలో నేను చదివిన కొలది నేను గ్రహించింది ఒక్కటే, ఆయనకు మన పట్ల అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి నమ్మకం, అపారమైనటువంటి ప్రణాళిక. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. చూడండి 7వ వచనంలో అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకే సిద్ధం చేయబడింది. నీ శక్తి, దేవుని శక్తికి అంతా సాధ్యమే, మానవ శక్తికి సమస్తం సాధ్యం కాదు. కానీ నీ శక్తికి మించిన ప్రయాణం. ఈ మాట విన్నప్పుడు ఏలియా లేచాడు, భోజనం చేశాడు. ఆ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. చూడండి ఏమిటి ఆ ప్రయాణం? 40 days రన్. హోరేబు పర్వతం దగ్గరకు వెళ్ళాలి అని అంటే అతను 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఆ బలం అదే బలం. 40 రోజులు భోజనం చేయరా. ఈ ఒక్క మీల్ యొక్క ఫుడ్ యొక్క శక్తితో 40 days కంటిన్యూస్ వాక్, 40 దినాలు నడిచాడు. మనం ఒక అరగంట నడిస్తే ఆయాసం వస్తుంది, గట్టిగా 2 గంటలు నడిస్తే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. గ్రహిస్తున్నారా? చూడండి, మనకు పోలీస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఏలూరులో అప్పుడప్పుడు, కానిస్టేబుల్స్, ఎస్ఐ సెలక్షన్స్. 5 kilometers రన్ పెట్టారు. 5 kilometers పరిగెత్త లోపల పడిపోయిన వాళ్ళు చాలా మంది, పరిగెత్తి పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. 2 hours, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 hour 2 hours రన్నింగ్కి పడిపోతున్నారు. దానికి గ్లూకోజ్ తాగండి, చక్కెర కేళీలు తినండి, రకరకాలు చెబుతూ ఉంటారు. మరి 40 రోజులు ఆగక ప్రయాణం, కొండలు గుట్టలు లోయలు దాటుతూ చేయాలి, ప్రయాణం చేయాలి. 40 days పగల నడవాలి, సాయంకాలం నడవాలి, భోజనం లేదు. ఆ పూట తిన్నదే. ఏది దేవదూత తెచ్చిపెట్టాడు చూశారు, అది మరి ఏం మినరల్స్ ఉన్నాయో, అందులో ఎంత పవర్ ఉందో, ఆ భోజనంలో ఎటువంటి విటమిన్స్ ఉన్నాయో, అది ఎక్కడ తయారైందో, ఏ మెటీరియల్తో తయారు చేశాడో ఏమీ రాయలేదు మనకు. కానీ ఇట్స్ ప్రొవైడెడ్ బై గాడ్. సింపుల్. దేవుడిచ్చిన ఆహారం అన్నమాట. 40 దినాలు పనిచేసింది అతనికి. ఇది మిరకల్ కాదు? ఇది అద్భుతం కాదా? మనం కొన్ని అద్భుతాలు గుర్తుపట్టలేము. అన్ఐడెంటిఫైడ్ మిరకల్స్ కొన్ని మన జీవితాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మా తండ్రి గారికి బైపాస్ సర్జరీ చేశారు గత 3 మాసాల క్రితం. నేను అప్పుడు మీకు ప్రార్థించమని కూడా కోరాను. ఆయనకి ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం డివైన్ బైపాస్ ఇంటర్నల్గా జరిగిపోయింది. 100% బ్లాక్స్ అన్ని కవాటాల్లో వచ్చేసాయి. మరి ఎట్లా బ్రతికాడు ఈయన? ఏమీ అటాక్ రాలేదు, ఏమి సింటమ్ రాలేదు. డివైన్ బైపాస్, అదర్ స్మాల్ వెయిన్స్ నుంచి బ్లడ్ 100% సప్లై లేదు. ఇట్స్ ఎ మిరకల్. వైద్యుల తర్వాత చెప్పారు, ఇది ఎంతకాలమైనా వెళ్ళొచ్చు, కానీ రిస్క్ తీసుకోవద్దని బైపాస్ చేశారు అడ్వాన్స్గా. నేను మనవి చేస్తున్నాను, ఆ సందర్భంలో మేము కలగనిన వారి వలె ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక్కి చూస్తే వీ డిడ్ నాట్ ఫెల్ట్ ఎనీ పెయిన్. ఏమి మేము కష్టపడినట్టు కనపడలేదు. దేవుడు మనకు చేసే కార్యాలు అనేకం, మిరకల్స్ అనేకం, కానీ మనం చాలా సందర్భాలు గుర్తుపట్టాం. 40 దినాలు ప్రయాణానికి ఆ ఒక్క పూట భోజనం సరిపోయింది అంటే నీరసం పడిపోలేదు, కోమలోకి వెళ్ళిపోలేదు, హాస్పిటల్ జాయిన్ అయిపోలేదు. కనుక దేవుడు అటువంటి శక్తినిచ్చేటువంటి దేవుడు. అంటే ఆ భోజనంలో బలం వచ్చిందా? అదే రాస్తున్నాడు చూడండి. ఆ భోజనపు బలము చేత
మరి ఆ భోజనం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి దొరికితే బాగుంటుంది కదా, మనకి ఫుడ్ ఎక్స్పెండిచర్ అంతా తగ్గిపోతుంది కదా. కూరగాయలు మండిపోతున్నాయి రేట్లు. బజారు పోతే 100 రూపాయలు ఇస్తే ఒక 2-3 రకాలు కూడా కూరగాయలు రావట్లేదు. చూడండి, ఇట్లాంటి దినాల్లో అటువంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఈ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం దగ్గరికి వచ్చి ఒక గుహలో బస చేసాను. ఒక గుహ యందు బస చేశాడు. ఆ బస దగ్గర దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు. చూడండి, 40 దినాలు ప్రయాణం చేసినా కూడా గుహలోకి వెళ్ళాడు. అప్పుడు ప్రభు అడుగుతాడు, ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావు? ఏలియా ఇచ్చట నీవు ఏమి చేస్తూ ఉన్నావు? ఏలియాకు ఒక గొప్ప పాఠం నేర్పడానికి ఈ అమరిక చేశాడు. ఏలియాలో ఆ దాగే స్వభావం 40 రోజులైన పోలా. అందుకే దేవుడు తిరిగి ప్రశ్నిస్తున్నాడు, ఏలియా ఇచ్చట నీవు ఏమి చేస్తున్నావు అని అతనిని అడగగా. ఇర్రెలవెంట్ ఆన్సర్స్ ఉంటాయి మన జీవితాల్లో. చాలా సందర్భాల్లో సంబంధం లేనివి, సరిపోని ఆన్సర్స్ ఉంటాయి. కనుక ఏలియాను దేవుడు ప్రశ్నించినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఏమని చెప్తున్నాడు చూడండి ఆన్సర్. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి బలిపీఠాన్ని పడగొట్టి ప్రవక్తలను హతం చేశారు. సైన్యాలకు అధిపతి దేవుడైన యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను మాత్రమే ఒక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీయాలని మనవి చేశాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలో మహారోషం కలిగిన వాడినై ఉన్నానన్నాడు. కానీ చేస్తున్న క్రియ ఏంటి? గుహలో ఉన్నాడు. మహాక్రియ చేసి మహారోషం అని అంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఇట్లాగే ప్రవర్తిస్తాం. మన క్రియలు పిరికిగా ఉంటాయి, మన మాటలు చాలా కోటలు దాటుతాయి. మన క్రియలు పిరికిగా ఉంటాయి, మన మాటలు చాలా వ్యత్యాసంతో కూడి ఉంటాయి. బట్ గాడ్ నోస్ అవర్ హార్ట్. మన హృదయం ఆయనకి తెలుసు అనేది మనం మర్చిపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా కట మహారోషం ఉందట. కానీ ఇశ్రాయేలీయులు అతన్ని చంపాలని చూస్తున్నారట. ఇది నా మనవి అన్నాడు. దేవా, నాలో భయం బాలేదు, నేను ఇంకా భయపడుతున్నాను, నేను ఈ గుహలోకి వచ్చి కూర్చున్నాను, నువ్వు నన్ను ప్రశ్నించే స్థాయికి నేను దిగాను అని ఒప్పుకోవట్లేదు. దేవుని ప్రశ్నకు జవాబు ఏమిటంటే, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, భయపడ్డానయ్యా, దాక్కున్నానయ్యా అని చెప్పాలి. కానీ అలా అన్నా, నేను మహారోషం కలిగిన వాడినై ఉన్నానయ్యా అన్నాడు. దానికి దేవుడు చెబుతున్నాడు, అందుకని నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సన్నిధి నిలిచి ఉండమని సెలవిచ్చాను. అర్థమవుతుందా? ఏమిటి, గుహలో దాక్కుని మహారోషం అంటావా? పర్వతం మీదకు పో, యెహోవా సన్నిధిని నిలిచి ఉండు. దాక్కున్నవాడు యెహోవా సన్నిధిని ఉన్నాడని చెప్పటం కాదు, చేతగాక బయటకు వచ్చి నిలబడి చెప్పాలి, యెహోవా సన్నిధిలో నేను నిలబడ్డానని. నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడటం నేర్చుకోవాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దబాయించొద్దు. ప్రభువుని క్షమాపణ అడుగు, వ్యక్తులను క్షమాపణ అడుగు. నీ ధైర్యం సంపూర్ణంగా అయింది, నిజమైంది అయ్యి ఉండాలి తప్ప డాంబికమైంది అయ్యి ఉండకూడదు. బయటికి ధైర్యాన్ని నటించకండి. దేవుని సన్నిధి లేకపోతే ధైర్యం రాదు. దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం ఉంటే యూ కెన్ ఫేస్ ఎనీవన్. ఎవరినైనా ఎదుర్కొంటాను. ఇది వాస్తవం. ఒక స్త్రీని ఎదుర్కోలేకపోయాడు కదా, అంత గొప్ప ప్రవక్త వచ్చి గుహలో కూర్చున్నాడు. దేవుడు అడిగితే మహారోషం ఉందని చెబుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, వెళ్ళు పర్వతం మీద నిలబడు. గుహలో కాదు, ఇట్స్ నాట్ యువర్ ప్లేస్, ఇట్స్ నాట్ యువర్ ప్లేస్. ఇది కాదు స్థలం, నువ్వు వెళ్ళి పర్వతం మీద నిలబడు. అది నా సన్నిధి ఉంది, అక్కడికి వెళ్ళి అన్నాడు. కనుక దేవుని పర్వతమైన హోరేబు దగ్గర పర్వతం మీద దేవుని సన్నిధి దగ్గర నిలబడమంటున్నాడు. దేవుడు మనలను కోరుతోంది ఏమిటంటే ఆయన స్టాండర్డ్స్ ప్రకారం నిలబడటం.
నేను వాక్యం చాలా చక్కగా నేర్చుకుంటున్నానండి. అనుభవంలో నేర్పిస్తున్నాడు నాకు దేవుడు నిజంగా. ఎందుకంటే ఆలోచించండి, ప్రతిరోజు మనం వాక్యాన్ని చదివి ఆకలింపు చేసుకుని దాని ప్రకారం నడవటానికి ఇష్టపడే మనసుతో ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తున్న తీరు మనకు అర్థమైపోతుంది. ఏలియాను నడిపించినట్లుగానే సంఘాన్ని కూడా ఈనాడు ఆయన నడిపిస్తున్నాడు. సంఘ పరిస్థితులు కూడా ఆయన సరి చేస్తున్నాడు. కనుక బలహీనలమని మనం విడిచిపెట్టడం లేదు. ఆయన స్టాండర్డ్ ప్రకారం బ్రతకమని మాత్రం సూచిస్తున్నాడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. దాక్కుని చెప్పద్దు. మాటలకు చర్యలకు పొంతన లేని బ్రతుకు క్రైస్తవ్యం కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని ఎందుకు అన్నారో చెప్పగలగాలి. అలా చెబితేనే నీతి, లేకపోతే అవినీతే. కనుక ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు పర్వతం మీదకు పోయి యెహోవా సముఖమందు నీవు నిలిచి ఉండుము. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు స్పీక్ విత్ ఎలైజా. ఏలియాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వై గాడ్ వాంటెడ్ టు స్పీక్ విత్ ఎలైజా? ఎందుకని దేవుడు ఏలియాతో మాట్లాడాలనుకున్నాడు అంటే సరిచేయడానికి. ఇట్స్ వండర్ఫుల్ లెసన్. నేను రేపటి వాక్య ధ్యానంలో ఈ సరిచేయుట కొరకు దేవుడు చెప్పినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షత ఎట్లా ఇచ్చాడు, ఏలియాకు ప్రత్యక్షత ఎట్లా ఇచ్చాడు. ఈరోజు చాలా అపోహలు ఉన్నాయి గాడ్స్ రెవల్యూషన్ మీద. చాలా రకాలు వింటున్నాం మనం. 4-5 రకాల కొత్త టీవీ 24 hour ఛానల్స్ వచ్చేసాయి కదా. దానివల్ల జరిగిన మేలు ఏంటంటే ఒకటి ఉంది, ఏంటంటే నిజమైన సంఘం అంటే రక్షించబడిన ఆత్మలు అలర్ట్ అయ్యి ఎట్లాంటి బోధలు వచ్చేస్తాయో, ప్రమాదాలు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయో తెలిసిపోయింది. ఇప్పుడు మీడియా రావటం ద్వారా ఏమైందంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లాంటి రకాల బోధకులు ఉన్నారు, ఎలాంటి తప్పుడు బోధలు వచ్చేస్తాయి అనేది మీడియా పుణ్యం అని మనకు తెలిసింది. లేకపోతే అంతా బాగానే ఉంది, అందరూ మంచివాళ్ళు అనుకునేవాళ్ళం, అంతా బ్రహ్మాండంగా సేవకులు అనుకునేవాళ్ళం. కానీ అది హెల్ప్ చేసింది మనకి క్రిస్టియన్ మీడియా. ఈ లోకం ఎంత అసహ్యంగా ఉందని. కనుక గాడ్స్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది ఇక్కడ, ఏ విధంగా ఏలియాతో మాట్లాడాడు, రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. దీనికి ఏ విదేశీ సహాయం లేదు. ప్రజలు ఊహిస్తున్నట్లుగా లక్షల ఆస్తులు ఏమి లేవు ఇక్కడ. డే టు డే లైఫ్, అనుదిన ఆహారంలానే వెళుతుంది ఈ పరిచర్య. కనుక దీనికి ఎపిసోడ్ సహకారం కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రేక్షకులలో ఈ దినం ఎవరైనా అధికారులుంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని విధానాలు వారు ఎరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సేవకులుంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సేవకులు తమ యొక్క సేవ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి కృప చూపించండి. నాయన గృహిణులు, సాధారణ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.